హలో హాయ్, నేను మీ గాయత్రిని ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే గంగమ్మ జాతర. సో నాకు జాతర అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము తిరుపతిలో పుట్టి పెరిగాము. అక్కడ జాతర, గంగమ్మ జాతర 9 రోజులు చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. సో అలాగా ఎప్పుడైతే మేము కోడ్రుకు వచ్చామో అప్పటి నుంచి దాదాపు 12 ఇయర్స్ నుంచి ప్రతి జాతర నేను మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటాను. కోడూరులో కూడా చాలా బాగా చేస్తారు. చుట్టుపక్కల పల్లెల నుంచి కొన్ని వేల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. ముందు రోజు కూడా నైట్ దర్శనం బాగా చేసుకుంటారు. అలాగే నెక్స్ట్ డే కూడా మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మేము ఇవాళ అయితే మార్నింగ్ కోడిని తీసుకొచ్చుకొని కోసుకొని పొంగల్ పెట్టుకున్నాము. సో అలాగా ఆఫ్టర్నూన్ ఇంకా ఎక్కువ ఎండగా ఉంది కదా అని చెప్పి ఈవినింగ్ వెళ్దామని చెప్పి సో ముందు వెళ్ళి ఒకసారి వెళ్ళేసి వచ్చారు. తర్వాత నేను, మా హస్బెండ్, మా పాప కలిసి వెళ్ళాము. అరౌండ్ 10 ఆ టైము. ఆ టైంలో నేను వెళ్ళాను. కొంచెం రష్ తక్కువగా ఉండింది. హ్యాపీగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. చాలా సంతోషం అనిపించింది. సో అమ్మవారు చాలా చక్కగా అలంకరణతో కనిపిస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, అమ్మవారిని దర్శనం చేసుకోండి. సో బంగారు కిరీటం, బంగారు హస్తాలతో చాలా అందంగా ముస్తాబై ఉన్నారు. కోరికలు కోరుకొని చల్లగా దీవించే తల్లి గంగమ్మ తల్లి. గ్రామదేవతను ఎప్పుడూ మనము మర్చిపోకూడదు. మనము ఎక్కడున్నా సరే ఆ గ్రామదేవత మనల్ని కాపాడుతుంది. అలాగే మనం ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో ఉన్న గ్రామదేవతే మనం రక్షిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం జరిగే జాతరకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. సో అటెండ్ అయ్యి ఆ తల్లి దీవెనలు మనం అందించుకోవాలి. సో ఇలా మేము మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు కొంచెం తగ్గింది రష్. ఈవినింగ్ 5కి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ ఉండింది. ఇలా మేము హ్యాపీగా దర్శనం చేసుకొని అలా రిటర్న్ అయిపోయాము. ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.